2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హింబిందు గారు. నమస్తే అండి. 746వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో ఎలాగో గురువు గారి దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు, గురువు గారి దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్లో ఒక 4 చెప్పమంటే మీ పెళ్లి డేట్కి సంబంధించినటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అండ్ February 8న క్లాస్ కూడా అనౌన్స్ చేశారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు మనీ మంత్ర సబ్జెక్ట్? ఈ వీడియోలో ఇంతకుముందు అయితే మనీ డబ్బును ఆకర్షించడం కోసం, అట్రాక్ట్ చేసుకోవడం కోసం బీరువాలో, లాకర్లో, కప్బోర్డ్స్లో మీరు ఎలా అయితే రెడ్ క్లాత్ అద్దం పెట్టాలన్న కొన్ని సూచనలు అవి నేను చెప్పాను, ఇదివరకటి వీడియోస్లో చెప్పాను. ఇప్పుడైతే విజన్ బోర్డు గురించి చెప్పాలనుకుంటున్నాను. విజన్ బోర్డును కనుక తయారు చేసి పెట్టుకున్నట్లయితే, అంటే సరి అయిన విజువలైజేషన్ కూడా చేయడం రాలేదు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. కనీసం అది చూసేదాన్ని ఇది చేసుకొని, అంటే విజువలైజేషన్ ఎలా మనకు కావాల్సిన దాని గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. క్లారిటీగా మనకు కావాల్సిన దాన్ని, కారు అయితే కారు, ఇల్లు అయితే ఇల్లు, దాని గురించి స్పష్టమైన ఊహా చిత్రాన్ని తీసుకొని అది చూడగలిగినప్పుడు ఆ ఇంట్లో నివసించి ఉండి నేను ఉన్నాను, ఇది జరిగింది అని చెప్పాలి అని కూడా చెప్పాను. అంత మట్టుకే కాకుండా విజన్ బోర్డ్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది ఇప్పుడు కాదు, మన సబ్జెక్టు స్టార్టింగ్లో నుంచి నేను చాలా మందికి చెప్పాను, గురుగారు కూడా చెప్పారు. అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. షూర్ అండి, చెప్పండి. దానికోసం ఒక థర్మాకోల్ షీట్, దీర్ఘచతురస్రం లాంటి ఒక పెద్ద థర్మాకోల్ షీట్ తీసుకొని దానికి రెడ్ కలర్, అది వెల్వెట్ క్లాత్ అవ్వచ్చు లేదా కాటన్ క్లాత్. వెల్వెట్ అయితే చాలా బాగుంటుంది. దాన్ని పూర్తిగా దానికి అమర్చేసి రౌండ్ మొత్తం గోల్డ్ కలర్ రిబ్బన్ పెట్టేసి, రెడ్ బటన్స్ ఉంటాయి, రెడ్ బటన్స్ దొరుకుతాయి, అక్కడక్కడక్కడ దానికి స్టిక్ చేసేసి అప్పుడు చక్కగా మీరేం కావాలనుకుంటున్నారు, మన సబ్జెక్ట్లో ముందుగా అయితే డబ్బులు, బంగారము, ఇది మీరు ఏదనుకుంటే అది, మీరు ఏదన్నా అనుకున్న కోరికలు అయితే తర్వాత. కానీ మన సబ్జెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం డబ్బు, సంపద, ఐశ్వర్యం కాబట్టి ముందుగా మీరు డబ్బులకు సంబంధించిన మంచి పోస్ట్ ఒకటి మొదటి బాక్స్లో, అవి 6 బాక్సులుగా విభజించండి, పైన 3 కింద 3. లేదు మేము 9గా పెట్టుకుంటాము అనుకుంటే మీ ఇష్టం, మీకు ఎంత కోరికలు ఉంటే అంత పెట్టుకోవచ్చు. కానీ మొదటి బాక్స్లో డబ్బులు కట్టలు కట్టలుగా ఉన్నది అలా, రెండవ బాక్స్లో జ్యువెలరీ నగల రూపంలో ఉన్నది, తర్వాత దాంట్లో బంగారం మరో రూపకంగా, ఆ తర్వాత మీకు నచ్చిన ఇల్లు, పొలము, కారు, ఏదైనా అవ్వచ్చు మీకు కావాలనుకున్నది. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని చక్కగా మీరు ఇంట్లోకి వస్తున్నప్పుడు హాల్లో ఎదురుగా పెట్టవచ్చు, లేదా బెడ్రూమ్లో పెట్టుకుంటామనంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. కానీ అక్కడెక్కడో పైన పెట్టేసి కనిపించకుండా కాదు, సరిగ్గా దృష్టి పడేలాగా పెట్టుకోండి. దృష్టి పడేలాగా పెట్టుకొని అక్కడికి వచ్చినప్పుడు ఒక్క చిరునవ్వు, హ్యాపీ. ఎందుకంటే అది నా సొంతం అయ్యింది అంటే మనసులో రేపో మాపో కానుంది, కానీ ప్రస్తుతానికైతే అది నా సొంతం అయ్యింది. ఇంత డబ్బును నేను పొంది ఉన్నాను, ఈ ఇల్లును నేను పొంది ఉన్నాను, ఈ కారులో నేను తిరిగి ఉన్నాను. అంటే నేను దీన్ని ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ గత 6 ఏళ్ళుగా నేను స్టూడెంట్స్తో మాట్లాడి చాలామందికి చెప్పి చూశాను. ఈవినింగ్ 4 to 6 వరకు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చాలా బాగా పనిచేసుకున్నారు. అందులో ఒక్కొక్కటిగా మీరు అనుకున్న డబ్బును సాధించినప్పుడు, అది బిజినెస్ ద్వారా కానీ లేదా జాబ్ ద్వారా కానీ, జాబ్లో ప్రమోషన్ తెచ్చుకొని డబ్బు సంపాదించినప్పుడు అప్పుడు ఏం చేస్తారనంటే చిన్నగా రైట్ పెట్టేసుకోవాలి. దానికి ఒక పని అయింది, ఒక బాక్స్ ఫిల్అప్ అయిపోయింది. తర్వాత గోల్డ్ కొనుక్కున్నారా, మీరు చిన్నది కొనని పెద్దది కొనని, అది కూడా అయిపోయింది. హ్యాపీగా నవ్వుతూ దానికి టిక్కులు పెట్టేసుకోవాలి. అదేమవుతుందంటే పదే పదే దాన్ని చూడడము, దాని ద్వారా హ్యాపీ ఫీల్ అవ్వడం ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్లో దాన్ని బాగా ముద్రించుకున్న వాళ్ళం అవుతాము. విజువలైజేషన్ అంటే మనం కూర్చొని ప్రత్యేకించి మనమున్న హడావిడిలా ప్రత్యేకమైన టైం చెప్పుకుంటాము, ఉదయము తెల్లవారుజామున లేదా రాత్రి నిద్రపోతున్నప్పుడు. అది అప్పటి మట్టుకు మనం అంతా పని చేసుకొని రెస్ట్ తీసుకొని కూర్చొని చేసినప్పుడు గుర్తొస్తుంది. ఈ ఉరుకుల పరుగుల టైంలో అది సెట్ కాకపోవచ్చు. ఇదైతే ఏముందంటే తిరుగుతూ ఉన్నప్పుడల్లా కనబడుతూ ఉంటుంది, 10 సార్లు 20 సార్లు రోజుకి. అప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట సబ్కాన్షియస్లో, ఓకే నేను ఇది పెట్టుకొని ఉంచుకున్నాను, ఇది నాది కదా అన్న ఉద్దేశంతో హ్యాపీగా దాన్ని చూస్తూ ఒక్క క్షణం అక్కడ ఆగి మంచిగా నవ్వుకొని, మీకు ఇంకా దాన్ని ఎంత ప్రేమగా దానికి ఇంకా ఐ లవ్ యూ చెప్తారా, ముద్దు చెప్తారా, అది మీ ఇష్టం.
ఎంత ప్రేమగా దాన్ని మీరు చూస్తూ ఆకర్షించుకుంటారో అంత తొందరగా మీరు పొందడం జరుగుతుంది. ఇది జరిగింది కూడా. చాలామంది స్టూడెంట్స్ దీని ద్వారా సంపాదించుకున్నారు. మీరు గురువు గారు పెట్టుకున్నటువంటి విజన్ బోర్డులో ఏమేమి జరిగాయండి? ముందు డబ్బులు పెట్టుకున్నాము, తర్వాత జ్యువెలరీ, తర్వాత పొలము, ఇల్లు, ఇంకో రకమైన మరో ఇల్లు, కారు, మా బాబుకి ఇష్టమైన బైకు, వీటన్నింటిని కూడా పెట్టుకున్నాము. ఈజీగా నేను వాటన్నింటికి రైలు పెట్టుకున్నాను. మీరు కూడా అలా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఒకసారి విజన్ బోర్డుది మీరు ఎలా పెట్టుకున్నారో, అంటే గోల్డ్ కలర్ సంథింగ్ అని చెప్పేసి అన్నారు కదా, ఒకసారి మళ్ళీ చెప్పండి. అది మీ విజన్ బోర్డు మీరు పెట్టుకున్నది. థర్మాకోల్ షీట్ ఒకటి తీసుకొని దీర్ఘచతురస్రాకారంగా ఓకే తీసుకొని దాంట్లో ఫస్ట్ థర్మాకోల్ తీసుకొని తర్వాత దానికి వెల్వెట్ క్లాత్ అయితే బాగుంటుంది, రెడ్ కలర్, మొత్తం రెడ్ కలర్ అది పెట్టేసి దానికి స్టిక్ చేసేసి గోల్డ్ కలర్ రిబ్బన్ రౌండ్ అంతా పెట్టేసేయాలి. ఆ థర్మాకోల్ చుట్టంతా అందంగా కనబడుతుంది. దానికి రెడ్ కలర్ బటన్స్ ఉంటాయి. ఆ గోల్డ్ కలర్ పైన అక్కడక్కడ అవి స్టిక్ చేసేసి అప్పుడు చక్కగా మీకు నచ్చిన పోస్టర్లు తెచ్చేసుకొని మీరు ఏది కావాలనుకుంటే అది. ముందుగా అయితే మన సబ్జెక్ట్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం కాబట్టి డబ్బుకు సంబంధించింది. డబ్బు కట్టలుగా ఉన్నది మొదటి గడిలో, తర్వాత జ్యువెలరీ నగలకు సంబంధించింది రెండో దాంట్లో, మూడో దాంట్లో ఇంకా బంగారానికి సంబంధించింది ఇంకేదైనా కావచ్చు. తర్వాత కింది స్టెప్లోకి వచ్చేసరికంటే మీకు నచ్చిన ఇల్లు, తర్వాత పొలాలు, కారు, బైకులు, ఇంకా మీకేం కావాలనుకుంటే అవి ఈ 9 గడల్లో నింపేసుకొని చక్కగా ఎదురుగా గోడకి అతికించుకోవాలి. పైకి కాకుండా మన చూపు మేరకు ఆనేలాగా పెట్టుకుంటే, అంటే ఖచ్చితంగా చూసే వెళ్ళాలి. ఇంకా మీరు అన్నట్టుగా ఎలాగో రాగానే దృష్టి పడుతుంది. అది చూసి చేసుకున్నప్పుడు తొందరగా ఆకర్షించుకోవడం జరుగుతుంది. నివేశ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.